ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ సకల పునీతుల మహోత్సవ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. స్వర్గం తేజోమయమైనటువంటి ప్రకాశించే తారలు పునీతులతో నిండిపోయింది. అందులో వేద సాక్షులు, మరి మునులు, రాజులు, రాణులు, గురువులు, జగద్గురువులు, మఠవాసులు, మఠకన్యలు, తాత్వికులు, వేద పండితులు, చిన్న పెద్ద యువకులు. మొన్నే మనం ఒక యువకుణ్ణి, ధన్య కార్లో అక్యూటిస్, త్వరలో మరొక తారగా ఆ స్వర్గంలో వెలగబోతున్నాడు. వృద్ధులు, అన్ని జీవన విధానాల నుండి ఉన్నటువంటి వారితో, మరి స్త్రీ పురుషులు, పవిత్రులైనటువంటి పరిశుద్ధంగా జీవించినటువంటి వారందరూ కూడా తేజోమయమై దేవుని యొక్క సన్నిధిలో వెలుగుతున్నారు. అదే స్వర్గం కనుల పండుగగా ఉంటుంది. మన విశ్వాస సంగ్రహంలో ఒక విశ్వాస సత్యాన్ని మనం ప్రకటిస్తున్నాం. పునీతుల సంబంధ ప్రయోజనాన్ని నేను విశ్వసిస్తున్నాను అని. పునీతుల సంబంధ ప్రయోజనం నిజానికి కథోలిక శ్రీసభ విశ్వాసం ప్రకారంగా శ్రీసభ 3 స్థాయిల్లో ఉంది, లేకపోతే స్థితుల్లో ఉంది. 3 సభలు అని అంటూ ఉంటాం. శ్రీసభ 3 సభలతో నిండి ఉంది. జయసభ, దాన్ని ఇంగ్లీష్లో ట్రైంఫంట్ చర్చ్ అంటాం. జయసభ, ఉత్తరించు సభ, ద చర్చ్ పెనిటెంట్ అంటాం. 3వది యుద్ధ సభ, ద చర్చ్ మిలిటెంట్. ద చర్చ్ ట్రైంఫెంట్. జయసభ అంటే స్వర్గంలో ఉన్నటువంటి పునీతులు, దేవుని అంగీకారాన్ని పొందినటువంటి వారు, దేవునికి ప్రీతి కలిగించినటువంటి జీవితాలను జీవించినటువంటి వారితో నిండినటువంటిది. ఉత్తరించు సభ, అందులో వారి పాపాల కోసం పరితాపపడుతున్నటువంటి ఆత్మలున్న స్థలం. యుద్ధ సభ, ద మిలిటెంట్ చర్చ్, అంటే మనం భూమి మీద ఇంకా బ్రతికుండు చెడుతో, సైతానుతో పోరాటం సాగిస్తూ ముందుకు సాగుతున్నటువంటి మనమంతా యుద్ధ సభ. కాబట్టి శ్రీసభ యుద్ధం చేస్తూ, పోరాడుతూ, మనకు పాపాలని మనం శుద్ధి చేసుకుంటూ, దేవుని యొక్క కరుణ కోసం అర్థిస్తూ ఒకరోజు ఆ జయసభను చేరుకోవాలి. ఇదంతా కూడా క్రీస్తుని యొక్క శరీరం. క్రీస్తే శిరస్సు. తన శరీరమైన శ్రీసభ, ఈ స్థాయిల్లో ఉన్నటువంటి శ్రీసభ ఆ యొక్క శిరస్సుతో ఏకమవ్వాలి. కాబట్టి మనము విడివిడి భాగాలం కాదు, ఒకే శరీరము. అది విడివిడిగా ఉండడం లేదు, అన్నీ కలిసి ఉండాలి, కలిసి ఉంటాయి, కలిసి ఉంటున్నాయి. ఇది మన కథోలిక విశ్వాసం. కాబట్టి జయసభ యుద్ధ సభను ప్రేరేపిస్తుంది, ప్రేరణ కలిగిస్తుంది, స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మేం కూడా ఒకరోజు మీలాగే ఈ కష్టాలు, కన్నీళ్ళు, మరి యుద్ధం చేశాము చెడుతో. ప్రతి క్షణము యుద్ధం చేసి క్రీస్తుని, ఆ యొక్క పాస్కా గొర్రెపిల్లైనటువంటి క్రీస్తు యొక్క శ్రమల్లో, బాధల్లో పాల్గొని, మరణంలో పాల్గొని, అతని ఉత్థానంలో మేము పాల్గొన్నాము. కాబట్టి ఈరోజు గొర్రెపిల్ల రక్తం చేత క్షాళన చేయబడ్డాము, దేవుని సన్నిధి చేరుకున్నాం. మీరు కూడా
ఇక్కడికి రావాలి అని ఎప్పటికప్పుడు ఈ పునీతులు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నారు. ఆ జయసభ, యుద్ధ సభ అయినటువంటి మనల్ని ప్రేరేపిస్తూ ఉంది. కాబట్టి మరణించినా జీవించిన, ముఖ్యంగా రేపు మనం సకల మృతులను స్మరించుకుంటున్నాం. మరణించినటువంటి వారి కోసము జీవిస్తున్నటువంటి వారు ప్రార్థన చేయాలి. ఈ యొక్క స్థాయిని దాటినటువంటి వారు, శుద్ధీకరించబడినటువంటి వారు, దేవుని సన్నిధిలో ఉన్న పునీతులు మన కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి ఇది ఒక సంబంధ ప్రయోజనం, సంబంధం. ఆ పునీతులు మనతో సంబంధం కలిగి ఉన్నారు, ఆత్మీయ సంబంధం కలిగి ఉన్నారు, ప్రార్థనాపూర్వకమైన సంబంధం కలిగి ఉన్నారు. మనం విడివిడి భాగాలం కాదు, అందరము ఒకే శరీరము. ఈ శరీరం అంతా శిరస్సు అయినటువంటి క్రీస్తుని చేరుకోవాలి, అంటి పెట్టుకుని ఉండాలి. ఇదే మన జీవిత లక్ష్యం. మనం ఈరోజు మొదటి పట్టణంలో మనం చూసాం దర్శన గ్రంథము 7వ అధ్యాయము. అక్కడ సింహాసనం ఆసీనుడైనటువంటి క్రీస్తు భగవానుని ముందు అనేక మంది ఉన్నారు. లెక్కకు మిక్కటముగా ఉన్నారు. వారు అన్ని జాతుల వారు, అన్ని తెగల వారు, అన్ని వర్గాల వారు, అన్ని భాషల వారు అక్కడ కలిసి ఉండిరే. ఇదిగో ఈ పునీతులు అన్ని దేశాల నుండి, అన్ని తెగల నుండి, అన్ని భాషలు మాట్లాడేటువంటి వారందరూ కూడా ఆ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు. ఎవరు వీరు అని అడిగితే పెద్దల్లో ఒకరు అడిగారు, ఎవరు వీరు? ఈ తెల్లని దుస్తులు ధరించిన వారు ఎవరు అని అంటే దానికి సమాధానంగా, భయంకర హింసను సురక్షితముగా అధిగమించిన వారే ఈ వ్యక్తులు. గొర్రె పిల్ల రక్తముతో తమ వస్త్రములను క్షాళనమునర్చుకొని వారిని స్వచ్ఛముగా చేసుకొనిరి. అందుచేత వారు దేవుని సింహాసనము ఎదుట అహోరాత్రములు ఆయన దేవాలయంలో సేవలు చేయుదురు. సింహాసనాసీనుడగు ఆయన తన సాన్నిధ్యముచే వారిని రక్షించును. The saving presence of God is their reward. The reward of heaven for the ordeals they have undergone. ఈ జీవిత శ్రమలను, భయంకరమైనటువంటి విశ్వాస పరీక్షలను, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు, శోధనలు కలిగినప్పుడు ప్రభువు చేత రక్షించబడి ఆ ప్రభువు ఇచ్చినటువంటి శిలువ శక్తి చేత జయించుకొని వచ్చినటువంటి వారు వీరు. ఎన్నడూ అవిశ్వాసాన్ని, అపనమ్మకాన్ని ప్రదర్శించి దేవునికి దూరం కానిటువంటి వారు వీరు. ప్రియ సహోదరులారా, మరి వీరినే మనము పునీతులుగా ఈరోజు తల్లి శ్రీ సభ కొనియాడుతోంది. మరి ఎవరి పునీతులు? ఈ యొక్క వివరణతో పాటు పునీతులు ఆకాశం నుండి రాలిపడినటువంటి అద్భుత వ్యక్తులేం కాదు, దేవదూతలేం కాదు. సామాన్యమైనటువంటి మానవులు నీలా నాలా ఈ భూమి మీద బ్రతికినటువంటి వారు. పునీతులు సామాన్యమైనటువంటి వారు, కానీ అసామాన్యమైన దేవుని పట్ల, ఇతరుల పట్ల అసామాన్యమైన ప్రేమ కలిగినటువంటి వారు ఈ పునీతులు. అయితే తల్లి శ్రీ సభ ఈ పునీతుల్ని పూజిస్తుందా? పూజిస్తుందా? చాలా మందికి ఉన్నటువంటి ఒక అనుమానము, సందేహం, ముఖ్యంగా ప్రొటెస్టెంట్ సహోదరులు కథోలిక శ్రీ సభను విమర్శిస్తూ ఉంటారు. మీరు పూజిస్తారు అని. అది పొరపాటు. ఆరాధన, పూజ దేవునికి మాత్రమే చెందుతుంది, సృష్టి వస్తువులకు కాదు, సృష్టికర్తకే అది చెందుతుంది. మరి చాలాసార్లు మన యొక్క ప్రార్థనలు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ
అతి. యేసు ప్రభువు కంటే మరియమాత ఎక్కువ. మరియమాతను దేవత అని ప్రయోగాలు చేస్తూ ఉంటారు కొంతమంది, పొరపాటు. పునీతులు అంతోని వారు, జోజప్ప గారు, లేకపోతే ఈ యూదా వారు, ఫ్రాన్సిస్ వారు, క్లారమ్మ గారు, వారెవరో దేవుడు, మేము దేవుళ్ళము, మేము దేవతలము అని వారెవరూ చెప్పుకోలేదు, చెప్పుకోకూడదు కాదు కూడా. అందరూ సృష్టి వస్తువులే. ఈ పునీతులు ఎవరు కూడా ప్రజల్ని తమ వైపు తిప్పుకోలేదు, తన చుట్టూ తిప్పుకోలేదు. మరియ తల్లి, దేవునికే జన్మనిచ్చినటువంటి ఆ తల్లి శిరస్సు వంచి దేవుని చిత్తం నెరవేరాలని శిరస్సు వంచిన తల్లి. ఆమె ఏం చెప్తుంది? కానాపల్లిలో జరిగినటువంటి అద్భుతం తర్వాత అక్కడ ఆ సందర్భంలో ఏం చెప్తుంది? ఆయన చెప్పినట్లు చేయండి, నేను చెప్పినట్లు కాదు, ఆయన చెప్పినట్లు చేయండి అంటూ. పునీతులందరూ కూడా ఆ ప్రభువుకే మన యొక్క మనవులను చేర్చుతున్నారు, అంతేగాని వారు తమ శక్తితో, తమ స్వీయ శక్తితో అద్భుతాలు చెయ్యరు. అలా అనుకుంటే అది అసత్యం, అవిశ్వాసం, అంధవిశ్వాసం. ఈ పునీతులు ఎవరు కూడా తమ స్వశక్తితో అద్భుతాలు చేయరు. దేవుని ప్రార్థిస్తారు, దేవుని శక్తి కోసం ప్రార్థన చేస్తారు, దేవుని కరుణ కోసం మన తరపున అర్థిస్తారు. అది మాత్రం. కాబట్టి మనం చేసేది వందిస్తున్నాము, వెనరేషన్, నాట్ అడరేషన్. ఇట్స్ ఓన్లీ వెనరేషన్ టు ద సెయింట్స్. ఇక రెండవది ఇమిటేషన్, అనుకరించడం. ఎందుకు? వారు క్రీస్తుని అనుసరించారు, క్రీస్తులాగా జీవించారు, క్రీస్తులో జీవించారు, క్రీస్తు కోసం జీవించారు, క్రీస్తు కోసం మరణించారు, తమ రక్తాన్ని ధారపోశారు. అనేక మంది వేద సాక్షులు ఉన్నారు. క్రీస్తును అనుసరించడంలో వారు శ్రమించారు, ఎంతో కష్టపడ్డారు. క్రీస్తు మరణంలో కూడా వారు భాగస్థులయ్యారు. కాబట్టి వారు క్రీస్తుని అనుసరించారు. కాబట్టి మనము వారిని అనుసరించాలి. మనుషులుగా జీవించిన వాళ్ళు ఎంత మహోన్నతంగా జీవించవచ్చో, మనుషులు ఎంత మహనీయంగా జీవించవచ్చో మనకు నేర్పించినటువంటి వారు ఈ పునీతులు. దేవునికి ఎంత ప్రియంగా జీవించవచ్చో మనకి చూపించినటువంటి వారు ఈ పునీతులు. వారిని తల్లి శ్రీసభ మన ముందు ఆదర్శంగా ఉంచుతుంది. దే ఆర్ మోడల్స్ ఫర్ అస్, మోడల్స్ ఆఫ్ హోలీనెస్, డొసిలిటీ, సాక్రిఫైస్, శాంక్టిటీ. పవిత్రతకు వారు ఆదర్శం. ఎంత పవిత్రంగా జీవించవచ్చో, ఎంత వినయంగా దేవుని సన్నిధికి రావచ్చో, వారి యొక్క శ్రమలలో, త్యాగాల్లో దేవునికి ఎంత దగ్గరయ్యారో, దైవరాజ్య విలువల కోసము, అలాగే సువార్త విలువల కోసము వారు ప్రాణం ఇచ్చారో, త్యాగం చేశారో, మనం కూడా అలా చేస్తే దేవునికి దగ్గర అవుతామని తల్లి శ్రీసభ మన ముందు ఉంచుతున్నటువంటి మహనీయులు, ఆదర్శాలు, మాతృకలు, సుమాతృకలు ఈ పునీతులు. ఇక మూడవది ఇంటర్సెషన్ త్రూ ది సెయింట్స్, ఆఫ్ ది సెయింట్స్. వెనరేషన్, ఇమిటేషన్, ఇంటర్సెషన్. సాధారణంగా కనిపించిన వాళ్ళందరినీ నేను పరీక్ష రాస్తున్నానండి, ప్రార్థన చేయండి, నాకు ఒంట్లో బాగోలేదండి, ప్రార్థన చేయండి, మీ ప్రార్థనలను గుర్తుంచుకోండి, లేకపోతే ఇదిగో అమ్మాయికి పెళ్ళి శుభకార్యం తలపెట్టాము, అన్నీ సవ్యంగా జరగడానికి ఎటువంటి ఆటంకాలు, అవాంతరాలు లేకుండా ఉండేలాగా ప్రార్థన చేయండి అని కనిపించిన, మనకు తెలిసిన ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటాం, నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. పునీత యాకోబు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయం 16వ వచనంలో, నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది అంటున్నాడు. నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది.
మనకు అనిపించిన ప్రతి ఒక్కరిని ప్రార్థన చేయమని వారి యొక్క ప్రార్థన మీద నమ్మకంతో మనం అడుగుతుంటాం కదా. మరి నీతిమంతులైనటువంటి వారి ప్రార్థన ఎంత శక్తివంతమైన, దేవుడు తప్పగా వింటాడు అనేటువంటి విశ్వాసంతో. మరి ఎవరి పునీతులు? దేవుని చేత అంగీకరించబడినటువంటి వారు, దేవుని యొక్క సమ్మతిని పొందినటువంటి వారు, దేవుని సన్నిధిలో ఉండడానికి అర్హులైనటువంటి వారు. మరి వీరి ప్రార్థన దేవుడు వినడా? తప్పగా వింటాడు. మరి ఆ తల్లి, దేవునికే జన్మనిచ్చినటువంటి ఆ తల్లి, అలాగే దేవుని యొక్క చిత్తానికి శిరస్సు వంచినటువంటి, చివరికి ప్రాణం కూడా దారబోసినటువంటి వారి యొక్క ప్రార్థన దేవుడు తప్పక వింటాడు. ఇదే మన యొక్క విశ్వాసం. మన తరపున వారు దేవుణ్ణి విన్నవించుకుంటున్నారు కాబట్టి వారి ప్రార్థన సహాయం కోసము వారిని మనము వేడుకోవాలి, వారి యొక్క పాద సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరులారా, మనందరి జీవిత లక్ష్యం ఒకటే. మన కేటగిజంలో నేర్చుకున్నాం, ఆ ప్రభుని, దేవుణ్ణి తెలుసుకొని, ప్రేమించి, సేవించి, అటు వెనుక మోక్షం పొంది ఆ దివ్య ముఖార విందాన్ని, ఆ ప్రభుని యొక్క సన్నిధిలో ఆ తేజోమయమైన దేవుని యొక్క ముఖార విందాన్ని కలకాలము వీక్షిస్తూ ఆనందించడమే, నిత్యానందంలో భాగస్థులు అవడమే. ఇది దేవుడు మనల్ని సృష్టించడానికి కారణం. ఇది మరి ఈ ప్రయత్నంలో ఈ పునీతులు మనకు సహకరిస్తున్నారు. ఆ నిత్యానందం పొందాలంటే ఎలా జీవించాలో మనకు నేర్పిస్తూ ఉన్నారు ఈ పునీతులు. మనందరం కూడా దేవుని చేత పునీతులుగా, పునీత జీవితాన్ని జీవించడానికి పిలువబడ్డాం. వీఆర్ కాల్డ్ టు బి సెయింట్స్. ప్రతి ఒక్కరం కూడా ఒక పునీతమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి. పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా ఏమంటున్నాడు? వారు పునీతులైనప్పుడు నేనెందుకు అవ్వలేను? వారు కూడా ఈ భూమి మీద పుట్టి పెరిగారు కదా, నేను ఎందుకు అవ్వలేను? ఒక పునీతునిగా, ఒక పునీతురాలుగా నా చిన్న పరిధిలో, నా చిన్న లోకంలో నేను ఒక పునీతమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తాను. నా ఇంటిలో, నా ఆఫీసులో, నేనున్న దగ్గర, నా పరిసరాల్లో, నా చిన్ని ప్రపంచంలో ఒక పునీతునిగా, ఒక తేజోమయమైనటువంటి నక్షత్రంగా వెలగడానికి నేను ప్రయత్నం చేస్తాను, చెయ్యాలి. ఇదే ప్రేరణ ఈ పునీతులు మనకు అందిస్తున్నారు. ప్రియ సహోదరులారా, ఆ దేవుని సన్నిధులు మనము ఒక పునీతులుగా వెలగాలి అంటే మనకున్నటువంటి అర్హతలే ఈనాటి సువార్త పఠనం. అష్టభాగ్యాలు. ధన్యులు, మీరందరూ ధన్యులవుతారు, పునీతులవుతారు. ఎప్పుడు? ఎలా? దీనాత్మ కలిగినప్పుడు. దీనాత్ములు ధన్యులు, దేవుని సన్నిధిలో వారు తేజోమయమై తారకులుగా వెలుగుతారు. శోకార్తులు ధన్యులు, వినమ్రులు ధన్యులు, దయామయులు ధన్యులు, నీతి నిమిత్తము ఆకలి దప్పిలు కలిగినటువంటి వారు ధన్యులు, నిర్మల హృదయులు ధన్యులు, శాంతి స్థాపకులు ధన్యులు. మీరు ఎందుకు ధన్యులు? మీరు నీతి కోసం నిలబడ్డారు, దేవుని ప్రతిబింబాలుగా మీరు వెలిగారు. అక్కడ ఆనందపడండి, మహానందపడండి. ఎందుకంటే స్వర్గములో మీ యొక్క బహుమతి చాలా గొప్పది. ఆ గొప్పదైన బహుమతి కోసము మీరు ప్రయత్నం చేయండి. వినమ్రులుగా ఉండండి, శాంతి స్థాపకులుగా ఉండండి, నిర్మల హృదయులుగా మీరు జీవించండి. ప్రియ సహోదరులారా, సకల పునీతులు ఇదిగో మనందరినీ కూడా దేవుని సన్నిధికి నడిపిస్తున్నారు వారి ప్రార్థనా సహాయంతో. తల్లి శ్రీసభ ఈ పునీతుల యొక్క ప్రార్థనా సహకారాన్ని కోరుతుంది. ఎందుకంటే వారు దేవునికి ప్రియమైన వారు చెప్పే మాటను దేవుడు నిరాకరించడు. ప్రార్థన చేసుకుందాం. కృపగల సర్వేశ్వర, కరుణగల తండ్రి, నీ కృప, నీ కనికరము అనంతము, అపారము. మావలే మానవులుగా భూమి మీద పుట్టి పెరిగి
తమ జీవిత యాత్రను ముగించుకొని నీ పాద సన్నిధికి చేరడానికి అర్హులైనటువంటి వారే ఈ పునీతులు. వారి పవిత్ర ఆదర్శం ద్వారా మేము కూడా నీకు ప్రియమైన బిడ్డలుగా జీవించడానికి వారి ప్రార్థనా సహాయాన్ని మేము కోరుతూ, వారితో కలిసి ఒకరోజు నీ దివ్య ముఖార విందాన్ని దర్శించే అనుగ్రహాన్ని మా అందరికీ దయచేయమని మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి.